చాలామంది పేరెంట్స్ మా పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు, వాళ్ళని సెల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి దూరం పెట్టాలంటే ఏం చేయాలి మేడం అని అడుగుతున్నారు. యాక్చువల్లీ సెల్ ఫోన్ ఎడిక్షన్ ఏం చేస్తుందో తెలుసా? బ్రెయిన్లో చాలామంది పిల్లల బ్రెయిన్లో ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్, ఇన్ఫ్యాక్ట్ ఎనీ ఎడిక్షన్, ఇట్ కుడ్ బి స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ సెల్ ఫోన్ ఆర్ గేమింగ్, ఏ ఎడిక్షన్ అయినా బ్రెయిన్లో ఒక హార్మోన్ లెవెల్ని పెంచుతుంది. దాని పేరే డోపమిన్. దిస్ ఇస్ కాల్డ్ ఎడిక్షన్ హార్మోన్. ఈ హార్మోన్ లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళు దేనికైతే అడిక్ట్ అయ్యారో దానికి క్రేవింగ్స్ పెరుగుతాయి. అది కావాలి కావాలి అనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని దూరం పెడతారో వాళ్ళలో యాంగ్జైటీ కానీ కోపం కానీ ఎక్సెసివ్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇండియాలో తీసుకుంటే 60% ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్. టీన్స్లో ప్రత్యేకంగా 85% ఆఫ్ ద టీన్స్ ఆర్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్, విచ్ ఇస్ లీడింగ్ టు మ్యాక్సిమమ్ యాంగ్జైటీ అండ్ ఇరిటబిలిటీ ఇన్ టీన్స్. అంతేకాదు 2 to 5 years పిల్లల్లో తీసుకుంటే 60% ఆఫ్ ద మెంబర్స్ రోజుకి నియర్లీ 10 hours సెల్ ఫోన్కి అడిక్ట్ అయి ఉన్నారు. సో ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ ఎలా తగ్గించడం? ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ తగ్గాలంటే ఎటువంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలి, దీనికి ట్రీట్మెంట్ ఉందా అన్న వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ శ్రీత, న్యూరోసైకియాట్రిస్ట్, తణుకు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, పిల్లలు అసలు సెల్ ఫోన్కి ఎందుకు అడిక్ట్ అయ్యారన్నది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు ఉంది, అది చనిపోతుంది అనుకోండి, మీరేం చేస్తారు? అయ్యో చనిపోతుంది చనిపోతుంది అని బాధపడుతూ కూర్చుంటారా? లేకపోతే అది చనిపోతుంది అని ఎందుకు చనిపోతుంది అన్న కారణాన్ని కనిపెడతారా? ఆ చెట్టుకి పురుగు పట్టిందా, నీళ్ళు సరిగ్గా వేయట్లేదా, లేకపోతే దానికి కావాల్సిన సదుపాయాలు అందట్లేదా అన్నది చూస్తాం కదా. అలాగే సెల్ ఫోన్ కూడా. చాలామంది పిల్లలు సెల్ ఫోన్ అడిక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే బోర్డమ్ అంటే ఎక్కువగా బోర్ ఫీల్ అవ్వడం ఇంట్లో, అండ్ ఎక్కువగా స్ట్రెస్కి లోనవడం. ఆ స్ట్రెస్ దేనివల్ల అయినా రావచ్చు. ఇంట్లో పేరెంటల్ ఫైట్ ఆర్ స్కూల్ అకాడమిక్ ప్రెషర్, ఇంట్లో కంపారిజన్ ఎక్కువ చేయడం వల్ల, లేకపోతే వేరే ఒత్తిళ్ళ వల్ల. ఎక్సెసివ్గా లోన్లీగా ఫీల్ అవ్వడం కూడా దీనికి ఒక కారణం. సో దీంతో ఎలా డీల్ చేసుకోవాలి? అసలు పిల్లవాడితో అట్లీస్ట్ అన్డివైడెడ్ అటెన్షన్ ఫర్ 15 minutes పేరెంట్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ 15 minutes మీ పిల్లవాడితో మీరు కూర్చొని మాట్లాడితే చాలా వరకు వాళ్ళ మనసులో భావాలు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మీ గ్రిప్లోకి మీ అబ్బాయిని లేదా అమ్మాయిని తెచ్చుకోవచ్చు. సెకండ్ టిప్ వివరంగా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ. కీప్ ఫాలోయింగ్ ఫర్ మోర్.